రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని, ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్నారు. 40 ఏళ్లుగా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నామన్న సీఎం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని పేర్కొన్నారు. రంజాన్ మాసం ఒక పవిత్రమైన ఆచారమన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ముస్లింలు దువా చేస్తున్నారని, ఆర్థికంగా బాగున్నవారు పేదలకు సాయం చేయడమే ఖురాన్ నేర్పించిన మంచి గుణమని సీఎం వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలోనే ముస్లింలకు మేలు జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉర్దూను రెండో భాషగా చేశామన్నారు. 2014 నుంచి 2019 మధ్య 163 కోట్ల రూపాయలతో 32,722 మంది మైనారిటీ వధువులకు దుల్హన్ సాయం అందించామని సీఎం తెలియజేశారు. రంజాన్ జరుపుకుంటున్నాం. నేను కూడా భాగస్వామి అవుతున్నాను. అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం. మనమందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు. ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని నిలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం. ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు. అలాంటి సమయంలో మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది.